ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి ప్రభు నామములో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట మనం వింటూ ఉన్నాం కదా. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రభు మనల్ని కోరుకున్నాడని. నిజంగా వాక్యం అనగా నీకు నచ్చింది కాదు, బైబిల్ చెప్తున్నది. బైబిల్ అనగా నీకు నచ్చినటువంటి వాక్యాలు మాత్రమే చదివే బైబిల్ కాదు. మొత్తం 66 గ్రంథాలు కలిసి, పుస్తకాలు కలిసి ఉన్నటువంటి ఏకైక పరిశుద్ధ గ్రంథం. క్రీస్తు యొక్క పూర్తి యొక్క హృదయాన్ని దాన్ని ఎందుకు గుర్తించి దానిలో మనం అనుభవించబోయే ప్రతి జీవితానికి యోగ్యతగా మలుచుకోవటానికి మనిషి యొక్క ప్రవర్తన నియమావళిని దేవుడు ఏదైతే శాసించాడో, ఆశించాడో దానిని ఖచ్చితంగా మనం నెరవేర్చడానికి ఒప్పుకోవటమే వాక్యానుసారం. అంతేగాని మనకి ఇది కష్టంగా ఉందని కొన్నిటిని వదిలేయటం, మనకి ఇది ఇష్టంగా ఉందని రిపీటెడ్గా దాన్నే పట్టుకోవటం కాదు. సో ఆ వాక్యానుసారమైన జీవితం మనం జీవించడానికి ప్రారంభించేటప్పుడు శరీరం యొక్క ప్రయోజనకరమైన జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దగ్గర మనం ఆగున్నాం. అంటే నా శరీరం భూమి మీద ఉండేటప్పుడు ఏ పరిస్థితులకు ఏ రీతిగా ఎలా ఉపయోగించుకుంటాను, ఎట్లా ఉపయోగిస్తాను, నా దేవుని కొరకు నా బాడీని ఎంతవరకు ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మనం పరీక్షించుకుంటాం. ఎప్పుడైతే శరీరాన్ని దేవుడు ఇచ్చి ఆదాముని ఏమడిగాడంటే, తన జీవితంలో ఏదైతే దేవుని యొక్క ఇష్టం నెరవేర్చడానికి ఆదామును తయారు చేసుకున్నాడో ఆ ఆదాము పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడిన మొదటి సందర్భం తదుపరి ఆయనకి ఇచ్చినటువంటి, అంటే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి స్వచిత్తాన్ని పరీక్షించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే స్వచిత్తాన్ని పరీక్షించడం ప్రారంభించాడో ఆదాము స్వచిత్తానికి బలహీనుడయ్యాడు, లోబడిపోయాడు. ఎప్పుడైతే స్వచిత్తము గెలిచిందో దేవుని చిత్తము వెనుకబడిపోయింది. అంటే దేవుని చిత్తము గెలవడానికి మళ్ళీ మానవుడు ఏ స్వచిత్తాన్నైతే కోరుకున్నాడో ఆ స్వచిత్తాన్ని ఆపుచేసి తిరిగి దేవుని చిత్తాన్ని వైపు తను అప్పగించుకోవటానికి తన ఆత్మను దేవుని ఆత్మకు అప్పగించుకోవాల్సి వచ్చింది. దేవుని ఆత్మను అప్పగించుకోవటానికి గాను చాలా ప్రణాళిక మనం చూసాం. యేసు ప్రభు లోకంలోకి రావటం, ఆయన మరణించటం, పునరుద్ధాన శక్తితో లేపబడటం, దేవుని సన్నిధికి వెళ్ళిపోవటం, దేవుని దగ్గర నుంచి ఆదరణకర్తను పంపటం, దేవుని ఆత్మ అభిషేకంతో వ్యక్తిని నడిపించడానికి ఇష్టపడటం. ఈ పరిచర్య అంతటి వెనక ఉద్దేశం ఏంటి? ఏ మనిషి యొక్క స్వచిత్తం అయితే ఉందో ఆ స్వచిత్తములన్నిటినీ కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకోవాలి అని. ఎందరైతే దేవుని ఆత్మకు తమ జీవితాలను అప్పగిస్తారో, శరీరాలను అప్పగిస్తారో, చిత్తమును అప్పగిస్తారో వారు దేవుని చిత్తానికి ఒప్పుకున్నవారు. ఒప్పుకుంటే సరిపోదు, లోబడగలగాలి, విధేయత చూపగలగాలి, దేవుని ఇచ్ఛను నెరవేర్చడానికి సిద్ధపడగలగాలి. అప్పుడు శరీరాన్ని దేవుని యొక్క ఇష్టంలోనికి అప్పగించుకునే భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడేమవుతుంది? దేవుని ఇష్టం కోసం నీ స్వంతాన్ని కోల్పోతావు. రెండవది, దేవుని కోరికల కోసం నీ కోరికల్ని మార్చుకుంటావు. మూడవది, దేవుని చిత్తం కోసం నా స్వంతాన్ని వదులుకోవటానికి ఇష్టపడతావు. నాలుగవది, దేవుని ఆలోచన కోసం నా అభిప్రాయాల్ని కోల్పోవటం నేర్చుకుంటాను. ఐదవది, దేవుని సంతోషం కోసం నా బలాలను వదిలేసుకుంటాను, అలాగే నా సంతోషాన్ని కూడా వదిలేసుకుంటాను. ఆరవది, దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని మార్చుకుంటాను. ఏడవది, దేవుని అభీష్టం కోసం నన్ను నేను నల్లగొట్టుకోవడం అనేది ప్రారంభమవుతుంది. 8, దేవుని ప్రణాళిక కోసం నా స్వప్రయోజనాలని మానేసుకుంటాను. 9, దేవుని అవసరం కోసం నా ప్రాణాన్ని పంచుకోవటానికి, నా ప్రాణాన్ని అప్పగించుకోవటానికి నేను ఇష్టపడతాను. ప్రాణం అప్పగించుకోవటానికి దేవుని యొక్క నామం నిమిత్తము, అలాగే దేవుని యొక్క వాక్యం నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తం అని కొన్ని విషయాలను మనం చూసాం. ఈరోజు ఇంకా ఎక్కువగా మనము ఆయనకు ఇష్టమైతే, దేవుని నామానికి ఇది ఇష్టం అవుతుంది కాబట్టి ఆయన కోసం నీ ప్రాణాన్ని కూడా కొంత పంచు అని అడిగితే ఎంతమంది మన ప్రాణమునకు ప్రియముగా ఎంచబడిన అనేక విషయాలను దాటి మన ప్రాణమును దేవుని కొరకు అప్పగించడానికి ఇష్టపడగలం? ఒకసారి పరీక్షించుకోండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని బలిస్తాం, రెడీగా ఉండండి అని చెప్పడం. సర్వాంగ హోమములు అన్నిటికన్నా కూడా మనిషి దేవుని యొక్క మాట వినుట చాలా శ్రేష్టమని బైబిల్ చెప్తుంది. ఎలా అప్పగించుకుంటే ఏం జరుగుద్దో కొన్ని విషయాలని ఆలోచన చేద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 1 John 3:16. యోహాను భక్తుడు యేసు ప్రభుకి దగ్గరగా ఉండి ఆయనను చూచి ఆయనతో నడిచిన, ఆయనను పెనవేసుకున్న హృదయం కలిగినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి రాసేటువంటి విషయం. యోహాను పత్రిక 1 John, letter from John, first letter, chapter 3, verse 16, 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. పెట్టబద్దులమై ఉన్నాము.
ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు అని తెలిసిపోయిన తర్వాత నీకు ఆయనకు ఏమైనా సంబంధం ఉందా? నీకు ఆయన ఏమైనా చుట్టమా? నువ్వేమైనా యూదుడివా? కాదు. పోనీ నీకు ఆయనకి ఏమైనా బంధుత్వాన్ని ఏమైనా కలుపుకోవడానికి ఇంకేదైనా సంబంధం ఉందా? మనకి లేదు. కాకపోతే దత్తత అనేటువంటి ఒక ఆత్మ పరిచర్య ద్వారా మనము విశ్వాసమును బట్టి నమ్మి విశ్వసించటం ద్వారా, చూడక నమ్మటం ద్వారా, విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయనలో నమ్మకాన్ని కలిగి ఉండడం ద్వారా మనము కూడా రక్షించబడ్డామన్న ఫెయిత్లోకి మనం వచ్చాం. విశ్వాస సంబంధమైనటువంటి జీవంలోనికి ప్రవేశించాం. దత్తత ద్వారా ఆయనతో ఐక్యపరచబడ్డాం. ఈరోజు మన కోసం ఆయన మరణించాడని బైబిల్ చెప్తుంది. దత్తత తీసుకోబడిన విశ్వాస సహితమైన భక్తి కొనసాగిస్తున్న మన కోసం ఆయన ఏం చేశాడు? మరణం చేశాడు. ఈరోజు నీకు ఏ దత్తత తీసుకోబడకపోయినా, నీ చుట్టుపక్కల పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో మనకు అవగాహన లేకపోయినా, ఎవరి గురించైనా నీవు మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం పెట్టాలి అనంటే ఎంతమంది ప్రాణం పెట్టడానికి, మన ఇతరుల కోసం అంటే ఎవరో తెలియని వ్యక్తులమైన మన కోసం ప్రాణం పెట్టాలి అంటే ఎంతమంది ప్రాణం పెడతారు? ఇక్కడ అందరికీ ప్రాణం పెట్టడం అనగానే చచ్చిపోవాలా అన్న అనుమానం వస్తుంది. చచ్చిపోవద్దు, ప్రాణం తీసేయం అంటే నీ లోపల ఊపిరిని తీసేయం, కానీ తీసిన అనుభవానికి తీసుకొస్తాయి. ఏం చేస్తారు? దేవుని నిమిత్తం ఆయన కొరకు మన ప్రాణమును పంచాల్సి వస్తే, ఆయన విలువను పెంచడం కొరకు, ఆయన ఘనపరచడం కోసం నా ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తే ఎంత ఇష్టంగా నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటారు దేవుని నిమిత్తం. నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి. మీలో ఎప్పుడైనా మీ మర్యాదను మీరు కాపాడుకోవడానికి ఇష్టపడతారా? మర్యాదను తీసేసినా కూడా సౌండ్ లేకుండా ఉండగలరా? మీ మర్యాద కోల్పోవటానికి ఇష్టపడతారా? మర్యాద ఉంటేనే ఇష్టపడతారా? ఎక్కడికైనా ఏదైనా సందర్భాల్లో. ఇక్కడ శత్రువు దగ్గర వదిలేండి, మీకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర చెప్పండి. సహోదరులు అన్నాడు కదా, మన సహోదరుల నిమిత్తం మన మర్యాదను కాపాడుకుంటామా పోగొట్టుకుంటామా? అందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మీ మర్యాద ఉండాలా పోవాలా అదే అడుగుతున్నాను. మీ పక్కన అడగండి, మర్యాద ఇవ్వాలా నీకు? పోయినా పర్వాలేదా అని. పోయినా పర్వాలేదా? కాదు పోయినా పర్వాలేదైతే కాదు. ఎందుకంటే సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని తెలుసు, కానీ పెట్టుటకు మనం ఇంకా స్టడీ అవ్వలేదు. ఓకే, రైట్. రెండో విషయం చెప్తాను. మిమ్మల్ని గొప్ప చేసుకోవటానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? సహోదరుల మధ్య గొప్ప చేయబడకపోయినా పర్వాలేనట్లుగా మీరు తగ్గిపోయి ఉంటారా? ఎవరికాళ్ళు మీకేదో ఒక ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక, మీ చుట్టాలు బంధువులు స్నేహితుల మధ్యలో ఏదో ఒక ప్రయారిటీ మీకు ఉంటుంది. మరీ అంత చీప్గా ఏమి కాదులని తీసేసే అంతకైతే ఎవరో ఉండరు. కనీసం ఆ టైంలో మిమ్మల్ని మీరు, మీకున్నటువంటి ఆ గొప్పతనం ఏదో 1% 1% కొంచెం ఎక్కువ ఉంటే, ఆ ఎక్కువ ఉండేది కనపరచడానికి ఇష్టపడతారా? కనపడకుండా ఉండడానికి ఇష్టపడతారా? విల్ యూ బీ ఇన్ హైడ్ జోన్ ఆర్ విల్ హైలైట్ జోన్? మిమ్మల్ని మీరు ఐడెంటిఫికేషన్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో? బయట వాళ్ళు ఎవరో అయితే మిమ్మల్ని ఎవడో పట్టించుకోకపోవచ్చు. మీకు బాగా నా దగ్గరికి, నేను ఒక మ్యారేజ్లో అక్కడ కూర్చుని రికార్డ్స్ ఏవో రాసుకుంటూ ఉంటుంటే సీరియస్గా ఒక ఆయన వచ్చి, పాస్ గారు మా వాడేనండి అన్నారు. అవునా అంటే, మా అబ్బాయే సార్, స్టేట్ ఫస్ట్ వచ్చాడండి అని. ఆహా, ఇంతకీ నేను ఏంటి ఎందుకు అని ఇంకేం అడగలేదు. ఆ స్టేట్ ఫస్ట్ వచ్చాడు అని చెప్పిన దానికి మొత్తం 70 మంది కాంపిటీషన్ అండి అని చెప్పి చాలా గొప్పగా చెప్పేస్తుంటే ఆ పిల్లోడు అన్నాడు, డాడీ 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 అంటాడు. ఆడు చాలా సైలెంట్గా బాధపడుతున్నాడు. డాడీ నువ్వు నన్ను అనవసరంగా పొగుడుతున్నావు, అన్నకు తెలుసు తెలీదో ఎందుకు వచ్చాను కూడా అని నొక్కుతున్నాడు. ఉండరా చెప్పనేవరా, దేవుడు నిన్ను ఎంత కనపరిచాడు చెప్పాలా? దేవుడు కనపరిచాడు, తను కనపరచాలని చూస్తున్నాడా? అది నా పాయింట్. ఇప్పుడు ఆ టైంలో నిజంగా దేవుడు కనపరిచాడు అన్న ఫీలింగా, లేకపోతే మనం కనపరుచుకోబడాలి అనే ఫీలింగా? ఆ టైంలో మీరు గనతక్కర్లేదు, నన్ను మర్చిపోవచ్చు అన్నట్టు ఫీలింగ్ ఉంటుందా మీకు? ఉండదు. నెంబర్ 3, మనం మంచిగా అవ్వడానికి ఇష్టపడతామా? అన్ని సందర్భాలలో కొంచెం చెడ్డైనా పర్వాలేదా? కొన్ని సందర్భాల్లోనా అన్ని సందర్భాల్లోనా? మంచిగా మీ పక్కలతో మాట్లాడండి, మీకు కూడా గుర్తుంటుంది. అందరితో మంచిగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారా? కొంచెం చెడ్డైనా పర్వాలేదా? కొంచెం పిసరంతా చెడ్డ. అప్పుడు మంచిగా ఉండడానికి అవతల వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఎలా కనపడాలని ప్రయత్నం చేస్తాం? వెరీ గుడ్. మీరు ప్రాణం పోగొట్టుకోవద్దు, అలాగే ఉండండి. నెంబర్ 4, మిమ్మల్ని గుర్తించబడేటట్లుగా ఉండాలని ప్రయత్నం చేస్తారా? లేకపోతే చులకనగా చేసినా పర్వాలేదా? ఏదో ఒకటి ఐడెంటిఫై కదా, ఐదర్ పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆర్ నెగిటివ్ ఐడెంటిఫికేషన్. మిమ్మల్ని గుర్తించబడేటట్లుగా ఉండడానికి గొప్ప చేసుకోవటం వేరు, గుర్తించబడేటట్టు ప్రయత్నం చేయటం వేరు.
గుర్తించబడేటట్లుగా మనం చేసే ప్రయత్నం విషయంలో మీ సహోదరుల నిమిత్తం మనం ఆయన గొప్పోడండి, ఆయన ఉండేవాడు అన్నట్టు ఉండడానికి ఇష్టపడతామా? అదే ఒకవేళ నీకు కుర్చీ ఇవ్వకపోతే, అక్కడ కుర్చీ లేదు, ఒక కుర్చీ ఉంది, నువ్వు కూర్చోబోతున్నావు, అప్పుడు సీరియస్గా వచ్చి వదిన ఒక నిమిషం మీరు నిలబడండి, మీకు బాగా బలంగానే ఉన్నారని చెప్పి ఎవరినో పిలిస్తే, అసలు నీకన్నా బాగా అనుకునేటప్పుడు నీ మంచితనం గుర్తించబడాలనేటట్లుగా నువ్వు చూడటానికి ప్రయత్నం చేస్తారా, పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? పోగొట్టుకుంటారా? మరుసటి రోజు మళ్ళీ పెళ్ళికి కానీ వాళ్ళు యారణాలకు కానీ పిలిస్తే వెళ్తారా? నిన్న పిలిచి ఏం చేసింది, ఇప్పుడు మళ్ళీ రమ్మంటే సిగ్గు లేదు దానికి, వెళ్తామేంటి? పెళ్ళికి పిలిచినప్పుడల్లా ఏం చేశారో మాకు తెలియదు ఏంటి? ఇది విచిత్రం ఏంటంటే, ఈ గుర్తించబడేటట్టు కోరుకునేటువంటి ఈ అభిమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించబడలేదు అన్న విషయం గుర్తించబడని వాళ్ళందరికీ వెళ్ళి చెప్పుకుంటారు. ఇంతకీ ఈ విషయం ఏంటి, వీళ్ళు గుర్తించబడలేదన్న విషయం ఒకచోట అయిపోద్ది. వెళ్ళి అందరికీ ఏం చెప్తారు, ఏం చేసిందో తెలుసా, ఆడు ఏం చేశాడో తెలుసా, అందరికీ చెప్పి నేను గుర్తించబడలేదు హో అని చెప్పుకుంటారు. అదంతే, అది దాని లక్షణం అలాంటిది. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం అయితే కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 5, నా విలువను తగ్గకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తానా, విలువను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తానా? తగ్గిపోవడానికి ప్రయత్నం చేస్తారా, ఏమన్నా పెంచుకోవడానికి, లేకపోతే కాపాడుకోవడానికా? కాపాడుకోవడానికి, అంతేగాని తీసేయడానికైతే ఇష్టపడరు. నెంబర్ 6, నీ పేరు కూడా గణపరచబడకపోతే, గుర్తించబడకపోయినా పర్వాలేదని వదిలేస్తారా? నీ పేరు, నా పేరు, లేక నీ పేరు, నీ నేమ్ ఐడెంటిఫైడ్గా ఆ ఘనపరచటం అవకాశమే వస్తే, నీ పేరును గణపరచబడకపోతే ఊరుకుంటారా? మా మీటింగ్ అంతా అయిపోయింది, మరి ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ దేవుని నామములో వందనాలు అంటే అన్నాడు ఒకటి నుంచి గట్టిగా. దాని అర్థం ఏంటంటే, అరే అలా హోల్సేల్ కొట్టేయకరా, ఒక్కొక్కటి పేరు చెప్పరా అని అర్థం. ఆయన అన్నాడు, నాకు చాలామంది పేర్లు గుర్తులేవు అని అంటే, ఆయన కథల నుంచి ప్రెసిడెంట్ గారు అని అందిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ పేరు చెప్పాలి, సెక్రటరీ పేరు చెప్పాలి, ట్రెజరర్ పేరు చెప్పాలి, ఇంకెవరో చెప్పారు. ఇలా మొత్తం అందరూ ఆయన అందిస్తుంటే అలానా పలానా అని చెప్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎవడైతే అందించాడో ఆడి పేరు చెప్పలే, ఈయన వాడేసుకున్నాడు, మర్చిపోయాడు. కిందకు వచ్చిన తర్వాత చూడాలంటే రచ్చ అయిపోతుంది అక్కడ పార్కింగ్ దగ్గర. బండిని తన్నేస్తున్నాడు ఆయన. ఏంటి తంతున్నాడని గబగబ వెళ్ళాను. ఏమైందండి అని అంటే, ఏం లేదన్నా మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. ఏమైంది చెప్పానంటే, అన్నీ అందించినోడు ఈయనే, ఈయనకి థ్యాంక్ యూ చెప్పలేదట, ఒళ్ళు మండిపోయి ఇప్పుడు నన్ను నా బండిని తంతున్నాడు ఇక్కడ. ఎక్కడైనా లోపల సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం అంటే నీ ప్రాణం గొంతు కోసుకోవటం కాదు, అక్కడ నీ ప్రాణం ఏదైతే దాక్కుందో దాన్ని వదులుకోవడానికి రెడీ అవడం. వదలగలవా? సహోదరులు అంటే ఎవరు ఇక్కడ? అసలు ఎవరో తెలియని మన కోసం ప్రాణం పెట్టిన ప్రభుకి ఆయన తెలిసిన మనము మన చుట్టూ ఉన్న లోకంలో, ప్రపంచంలో, మన సర్కిల్లో ఆ ప్రదేశానికి సంబంధించిన వ్యక్తిగా క్రైస్తవ రిప్రజెంటేటివ్గా నిన్నే పెడితే దేవుడు, నువ్వు ఒక రాయబారివని చెప్తే ఆ ప్రదేశంలో క్రీస్తుకు తగినట్టు నువ్వు పనిచేయకపోతే నీ జీవితానికి సాక్ష్యం ఉన్నట్టా పోయినట్టా? ఆలోచించు. ఒకవేళ నిన్ను ఎవరైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కనుక నీకు లేకపోతే ఆ ప్రదేశంలో ఏం చేస్తావు? నీ సెల్ఫ్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తారు? కొన్నిసార్లు నాకు వెళ్ళాం కానీ ఏంటో ఏం సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఫుడ్ దగ్గర సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, కొన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర నీకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ దగ్గర సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందా పోతుందా? చెప్పరేమండి, అంత సీరియస్గా చూస్తారు. ప్రాణం పోగొట్టుకుంటారా, దక్కించుకోవడానికి చూస్తారా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏం చేస్తారు? సెల్ఫ్ సాటిస్ఫై అయితే తప్ప ఊరుకోదు ప్రాణం, జీవుడు ఊరుకోడు. సో ఎలాగో ఒకలాగా దాన్ని సెల్ఫ్ సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వెరీ గుడ్. ఎప్పుడైనా నిన్ను పిలిచి నీ పక్కన మరెవరినైనా హైలైట్ చేస్తే ఏమవుతారు? నిన్ను పిలిచి నీ పక్కన మరొకరిని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటే అక్కడ నో మ్యాటర్ ఎవరికైనా మహిమ వాళ్ళకి వెళ్ళనే పర్వాలేదని వదిలేస్తారా? పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? పట్టుకుంటారా? మీ మహిమను మీరు గట్టిగా పట్టుకుంటారా? ఎవరికి నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడు కాదు అన్నాడు ఎవరు? యేసుప్రభు. అందుకు మనం కూడా ఏమనాలి? మనం కూడా ఇచ్చేవారం కాదు. వెరీ గుడ్, మంచి లక్ష్యమే. నిజం చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులన్నింటిలో ఎక్కడెక్కడ ప్రాణం ఉందో, ఏ ప్రాణము దగ్గర మనిషి బలహీనుడవుతున్నాడో ఆ బలహీనతలన్నిటి దగ్గర ఎలా మరణించాలో ఒకసారి చెప్తాను చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 45వ వచనం చెప్తుంది. మార్క్ 10:45 చెప్తుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినటువంటి జీవిత సత్యం గురించి వివరంగా మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఈ మాట.
మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమగుటకును తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. విమోచన క్రయధనముగా ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా తన ప్రాణం అంటే యేసుక్రీస్తు వారు నిజంగా చెప్తే నిజంగా చనిపోవటానికి వచ్చాడు. అది సత్యం. ఆ మాట యొక్క అర్థం మనం మరణం వరకు తీసుకుందాం. మనల్ని మరణం వరకు అప్పగించాల. ఎందుకంటే మనం పరిశుద్ధమైన మరణం కాదు కాబట్టి మన నిమిత్తము అనేకుల నిమిత్తము ఆయన మరణం చెందించేశాడు. సో ఇప్పుడు ఆయన కోసం మనం మళ్ళీ ప్రత్యేకించి మరణం అవ్వక్కర్లా. కానీ నీ ప్రాణం ఎక్కడైతే కొట్టుకుంటుందో అక్కడ మరణం అవ్వాలి. నువ్వు ఎక్కడైతే నీ ప్రాణమును దాచుకున్నావో దానిలో నుంచి నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చేయటం మరణం అవ్వటం కదా. నిజంగా ఆయన చెప్తున్నట్లు ఖచ్చితంగా తన అనేకుల కొరకు విమోచన క్రయధనంగా ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు అని చెప్పిన తర్వాత యేసు ప్రభు తదుపరి కాలంలో శిష్యులని పిలువబడినటువంటి పేతురు కానీ, ఫిలిప్పు కానీ, యోహాను కానీ భక్తులందరూ ఏం చేశారు? ప్రాణం పోయినయా దక్కించుకున్నారా? శిష్యులందరూ, అపోస్తలులందరూ, ఆఖరికి పౌలు కానీ తర్వాత వచ్చిన జనరేషన్ అంతా కూడా ఏమయ్యారు? ప్రాణం పోగొట్టుకున్నారా? రక్షించుకున్నారా? పోగొట్టుకున్నారు. నేటి కాలంలో అనేక మంది ఇతర దేశాలలో ప్రభు కొరకు సాక్షులై మరణించిన వారు విన్నాం కానీ ప్రభు కొరకు బతుకుతూ మరణించిన వారిని ఎక్కడైనా మనం సేవకుల విషయంలో చూసామా? కనబడ్డారు ఎవరైనా? మంచి సేవ చేసి నిండు వయసులో చచ్చిపోయాడు, గొప్పగా సమాధి చేశామన్న సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నిండు వయసు కొరకు యవ్వన కాలపు వయసులోనే దేవుని కొరకు రోషంగా పౌరుషంగా బతికి ఇలాంటి పరిస్థితుల మధ్య మంచిగా అనేకుల కొరకు ఆయన మరణించాడండి అని చెప్పిన సాక్ష్యం మన దగ్గర వచ్చిందా? మన కాలంలో ఎవరైనా విన్నామా? ఎక్కడా లేదు. అంటే బహుశా కాలం మారినట్టుగా మనం కొంచెం సొఫిస్టికేషన్ని మనమే యాక్సెప్ట్ చేయడానికి వచ్చినట్టున్నాం. నిజానికి యేసు ప్రభు ఎలా అయితే మరణించాడో ఆయన తరువాత వచ్చినటువంటి శిష్యులందరూ కూడా అలాగే మరణించారు. ఎవ్వరూ కూడా దానిలో ఒకరి కోసం ఇద్దరి కోసం కాదు, అనేకుల కొరకు ఆయన చేయటం అనేది మనం చూసాం. అనేకుల నిమిత్తము మరణించినటువంటి యేసు ప్రభు విషయంలో మనిషి ఎలాంటి పరిస్థితిని ఆలోచించాలి ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి చూడండి 14వ అధ్యాయం లూకా సువార్త 26వ వచనం, లూకా 14:26. లూక్ 14:26. బహుజనములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా దగ్గరకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పాడంటే ఆఖరికి ఈ బంధువులు లేక బంధుత్వం కోసం, బంధువుల కోసం, అనేకుల కోసం ఎక్కడైనా నిన్ను నువ్వు ద్వేషించుకోవడానికి ఇష్టపడగలవా? తప్పర్థం చేసుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. బంధువుని ద్వేషించమని బైబిల్ చెప్పలా, బంధుత్వాన్ని ద్వేషించమని చెప్పింది. నీ బంధుత్వాన్ని ద్వేషించడం వేరు, బంధువుల్ని ద్వేషించడం వేరు. మీ దగ్గర ఆర్థికంగా బాగా గొప్పగా ఉండేటువంటి వ్యక్తుల్ని మీరు ప్రేమించి వాళ్ళతో మీరు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఎవరో బాగా తక్కువగా ఉండి కింద స్థాయిలో ఆర్థికంగా పరిపుష్టి లేక ఏదో పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, అలాంటి వారికి మీరు ఇచ్చే మర్యాద, మంచి ఉద్యోగ స్థితిలో స్థాయిలో ఉండేటువంటి వారు మీ బంధువులు ఉంటే వాళ్ళకి ఇచ్చే మర్యాద ఒకటేనా? కాదు కదా. పైలట్ గారి కుటుంబానికి, ఆటో డ్రైవర్ గారి కుటుంబానికి ఇద్దరు ఉంటే ఇద్దరిని ఒకేలాగా చూస్తారా మీరు? ఎలా చూస్తారు? ఎవరిది ఎక్కువగా చూస్తారు? పైలట్ గారిది ఎక్కువగా చూస్తారు. ఆటో డ్రైవర్ని ఎందుకు చులకనగా చూస్తారు? కానీ నిజానికి పైలట్కి సంబంధాలు ఏముండవు, ఆటో డ్రైవర్కి బోల్డ్ మంది సంబంధాలు ఉంటాయి. ఈయన సర్కిలే పెద్దదై ఉంటుంది. కానీ చూసేటప్పుడు ఎలా ఉంటుంది? అదే ద్వేషించాల్సింది ఏంటంటే ఆటో డ్రైవర్నో పైలట్నో కాదు, వారి మధ్యలో ఉండే బంధుత్వాన్ని నువ్వు అనుకునేటప్పుడు వీరు మా అని చెప్పుకోవడానికి కొంతమంది మీద ఇష్టం, కొంతమంది చెప్పుకోవడానికి వీళ్ళు మా వాళ్ళు అనేది చెప్పడానికి కొంచెం దూరంగా ఉంటుంది. చూసావా? ఆ రిలేషన్షిప్ని అందరినీ ఒకేలాగా చూడండి, అంతేగాని ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని ద్వేషించడం కుదరదని చెప్తుంది బైబిల్. సో ఎవరినైనా బంధువుల కోసం, అనేకుల కోసం, బంధుత్వం కోసం మనం సెల్ఫ్ ద్వేషించుకోగలగాలంట. అంటే నా సొంతాన్ని నేను ఆఖరికి ద్వేషించగలిగితే అనేకుల నిమిత్తం నేను కూడా ప్రాణం పెట్టడానికి నాకు అవకాశం దొరుకుద్ది అని చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, 15:13. జాన్ 15:13 చెప్తుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అసలు నిజంగా స్నేహితులు, హితులు, ప్రియులు, మిత్రులు వీళ్ళ కోసం చాలామంది వాళ్ళ గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో మంచి స్నేహితుడైనటువంటి వాడు స్నేహితుల కోసం కూడా ఏం చేయగలడట? ప్రాణం పెట్టగలడు. అంటే ఫ్రెండ్షిప్ కోసం మనం చాలామంది ప్రాణం పెట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం.
ఫ్రెండ్స్ అంటే ప్రాణం పెట్టడం వేరు, ఫ్రెండ్షిప్ కొరకు ప్రాణం పెట్టడం వేరు. కానీ ఫ్రెండ్స్ కొరకు నీవు ప్రాణం పెట్టే స్థాయికి ఎదగటం వేరు. ఈ రెండు ఒక ఆలోచనను మనం చూద్దాం. ఏంటో చెప్తాను వినండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, మీ స్నేహితులు ఎవరైనా వచ్చి, అరే సంతకం పెట్టరా చెక్ మీద అంటే ఏం చేస్తారు? షూరిటీకి సంతకం పెట్టమంటే ఏం చేస్తారు? కోర్టు నోటీస్ వచ్చింది సంతకం పెట్టరా తర్వాత చూద్దామంటే ఏం చేస్తారు? ఫ్రెండ్ 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 ఏంటర్రా? స్నేహితులు ప్రాణం పెట్టరా? పెట్టేస్తారా? పెట్టరా? ఎంత ఫ్రెండ్ అయినా మీరేమంటారు అప్పుడు ఆ టైంలో? ఎవరు ఏమంటారా? ఎన్ని కావాలి పెట్టరా, తీసుకురారా, పెడతాను నీకోసం అంటారా? ఒకవేళ మీరు పెడతారంటే మీ ఆవిడేమంటుంది వెనకత నుంచి? ఆడింతకు మునిపే జాదుగడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అప్పుడు మనం తీసుకొచ్చి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో స్నేహితుల నిమిత్తము ప్రాణము పెట్టమని బైబిల్ చెప్పుచున్నది అని ఉపదేశం చెప్తావా? ఏం చేస్తారు ఆ టైంలో? ఖచ్చితంగా మీరు పరీక్షించుకొని, వాడు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫ్రెండ్ కాబట్టి ప్రాణం పెట్టమని బైబిల్ చెప్పింది కాబట్టి చెక్కు మీద సంతకం పెడతాను, షూరిటీకి సంతకం పెడతాను, కోర్టుకు సంతకం పెడతాననేసి మీరు ఒప్పందం పడతారేమో. ఇక్కడ 3 విషయాలని గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆర్థికమైన పరిస్థితుల మధ్యలో నమ్మించి మోసం చెయ్యాలని పోయినా చెయ్యగలే పరిస్థితులు ఉంటాయి. అక్కడ మీరు పెట్టేది ప్రాణం కాదు, మోసం. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ అవుట్కమ్స్ కోసం వారు మీ దగ్గరకు వచ్చి మీ చేత సంతకాలు పెట్టించమని అడిగితే మీ స్నేహాన్ని కాదు మీరు చూడాల్సింది, మీ ఆర్థిక స్థితిని. మీ పరిస్థితుల మధ్యలో మీరు ఇచ్చినా కూడా దాని విషయంలో నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, పోగొట్టుకున్నా పర్వాలేదనే ఒక ధైర్యాన్ని నీకుంటే సంతకం పెట్టు, లేకపోతే జరిగేది మోసమే. రెండవది, ఒప్పించి మోసం చేశారనుకోండి, ఒప్పించిన పరిస్థితి ఏది? నీకెందుకురా, వచ్చేవారం ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకుని వచ్చేవారం కాదు, కొన్ని వారాలు కాదు, ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు అదేంటి? ఒప్పించినటువంటి మోసం. ఇది కూడా బలహీనతే. ఒప్పించబడేటప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడే నాకు రాదు అనేటువంటి మంచి ఖాతాలో నువ్వు ఇచ్చేసుకున్నావు అనుకోండి, నీకు ఆ ప్రాబ్లమే లేదు. వాళ్ళకి మీకు మధ్యలో ఆర్థిక స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నష్టం అయితే కలిగి ఉంటారు. రిలేషన్షిప్ పాడవుతుంది. డబ్బు గురించి మన స్నేహం పాడు చేసుకోవడం ఎందుకు అన్న జ్ఞానంతో ఉంటారు. ఆ ఆత్మీయతను ఎప్పుడు కాపాడుకోండి, దానిలో నష్టమేం కలగదు. కానీ నమ్మించి జరిగించే మోసం, ఇందాకటిది నమ్మించి చేసే మోసం, రెండోది ఒప్పించి చేసే మోసం, మూడవది నిస్వార్థంగా ప్రాణం ఇవ్వగలగడం. బైబిల్ చెప్తుంది నిస్వార్థమైన స్థితిలో ప్రాణం ఇవ్వగలగడం గురించి. అంతేగాని సంతకాలు పెట్టించడం, లేకపోతే నోటీసులు, లేకపోతే ఇలాంటి విషయాల దగ్గర, లేకపోతే ఏదో చెక్ చీటీపాటు పాడేసాం దానికి మార్గదర్శకాలు సంతకం పెట్టమన్నారు, దీనికోసం పెట్టనంటున్నాడని చెప్పి ప్రార్థనలు చేయక్కర్లే, ఉపవాస ప్రార్థన ఉండక్కర్లా. సో మీ విశ్వాసపు స్థాయికి తగినట్లుగా ఒప్పించబడినటువంటి పరిస్థితి, నమ్మించబడిన పరిస్థితిలో నుంచి నిస్వార్థమైన పరిస్థితుల్లో స్నేహితుల నిమిత్తమే ప్రాణం పెట్టే పరిస్థితికి మనిషి జీవితం ఎంతవరకు రాగలదన్నది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంకి వస్తాను. యాక్ట్స్ 5:5. మనందరికీ తెలిసినటువంటి ఒక ఆది దంపతులు, మొట్టమొదటి రికార్డెడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఇక్కడ మనకు కనబడుతుంది. అననీయ ఈ మాటలు వినుచునే, అననీయ సప్పిరా అనేటువంటి మనుషుల గురించి చెప్తున్నారు. 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచుండగానే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయం కలిగెను. ఏం జరిగింటుంది? అననీయ ఏం చేశాడు? అప్పుడు పేతురు, 3వ వచనం, అప్పుడు పేతురు యాక్చువల్ 2వ వచనం కూడా చదువున్నాడు. విషయం ఏంటో అర్థమవుద్ది. మొదటి నుంచి భార్య అయిన ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. ఇక్కడ ఖచ్చితంగా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు వారు చేసినటువంటి పని విషయంలో ఎలాంటి అపీరెన్స్ పేతురు ఇచ్చుంటాడనంటే, నేను ఇంతకే అమ్మాను అన్నంత ఆ గొప్పతనాన్ని తను ఇచ్చుంటాడు. ఇంతకీ హోల్సోల్గా దాని వెనకాతల స్టోరీ బ్యాక్ అండ్ ఏం జరిగింది? డబ్బు ఉందా పోయిందా? డబ్బు ఉంది. ప్రాణం ఉందా పోయిందా? దేని కొరకు ప్రాణం పోయింది? ఇప్పుడు ఈ డబ్బు కోసం ప్రాణం పోగొట్టుకోవటం అనేది ఎంత విలువైనటువంటి పరిస్థితి? మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా ఈ విషయం? ఇక్కడ చూడండి, వార్నింగ్ ఏంటంటే, ఏ ప్రదేశంలో ఆస్తి సంబంధమైన ప్రాణమునైతే నీ జీవితంలో పట్టుకుని ఉంటావో అది అతని ప్రాణం నుంచిందా పోగొట్టిందా? అతనిదే కాదు, వెనకాతల సప్పిరమ్మ గారు వచ్చారు.
ఆవిడని కూడా చక్కగా మాట్లాడాడు. మరి పేతురు ప్రార్థన ఏంటో, ప్రార్థనా జీవితం యొక్క మహిమ ఏంటో తెలియదు, కానీ పేతురు చాలా జాగ్రత్తగా ఆమెను అడిగాడు. అందుకు పేతురు, ఆ, 9వ వచనం. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఏం జరిగి ఉంటుందో తెలుసా? మీరు ఎందుకు ఏకీభవించితిరి అని చెప్పి ఉంటే ఏం జరిగి ఉంటుందో తెలుసా? ఇంట్లో వాళ్ళిద్దరు డిస్కషన్ అయి ఉంటుంది. ఏమని? పేతురు సామాన్యమైనడు కాదు, లెక్కలు అడుగుతాడు, ఖచ్చితంగా చూస్తాడు, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు నువ్వేం బ్యాంకకో అని చెప్పి ఉంటుంది అమ్మగారు. అంతకేనా అని అడుగుతాడు, అంతేనండి అని చెప్పు, అస్సలు ఏమాత్రం కొంగుమనాలా, గొంతులో జీర్రాకూడదు, ధైర్యంగా ఉండు, నీకేం పర్లేదు, నేను ఉంటాను, నువ్వు వెళ్ళిన అరగంట తర్వాత నేను వస్తాను, నీకేమైనా అయితే ఆ వెనకాతల కౌంటర్ ఉండేది నేనే, ప్రతి పురుషుడికి వెనకాతల స్త్రీ ఉంటుంది, ఎన్నుముక, నేను ఉంచుంచుట నీకెందుకు అని ధైర్యం చెప్పింది ఆవిడే. ఇద్దరు ఏకీభవించారు, ఇద్దరు ఎరుకలోనే దాచుకున్నారు, ఇద్దరు కలిసి అమ్మారు, ఏమీ ప్రాబ్లం కాదు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మోసగించబడ్డ పరిస్థితి, ఏ డబ్బునైతే వారు నమ్ముతున్నారో, ఏ ఆత్మనైతే శోధిస్తున్నారో, ఏ ప్రాణమును విలువగా ఎంచి దాన్ని దాచుకోవటానికి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో మాత్రం వార్నింగ్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. ఇక్కడ చాలా సింపుల్గా విషయం ఆ మాట చెప్పింది. ఏమండి, Matthew 6లో చెప్పిన మాట చూడండి ఒకసారి, 21, మత్తయి 6:21. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. బ్యాంకులు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో మీరు పెట్టినటువంటి ఆ 15 లక్షలు 20 లక్షలు ఎఫ్డీలు ఈ రాత్రికి రాత్రి బ్యాంక్ తీసేశారు అని చెప్తే ఏమైపోతారు? బ్యాంకు మీ ఎఫ్డీలన్నీ క్లోజ్ చేస్తే మీకు ఎంత ఇస్తారో తెలుసా? ₹1,00,000 ఇస్తారు. మీరు ₹1,00,00,000 చేసినా ₹1,00,000 ఇస్తారు. కొన్ని బ్యాంకులు 5 lakhs ఇస్తారంట మ్యాక్సిమం. మిగిలిందంతా ఎప్పుడో మళ్ళీ బ్యాంక్ బాగుపడినప్పుడు వస్తే లేకపోతే పోద్ది. ఏం చేద్దాం? మీరు ఇంట్రెస్ట్కి తిప్పుతున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు సడన్గా కాలం చేశారనే వర్తమానం వస్తే నీ దగ్గర నోట్ ఉంది, ఏం చేసుకుంటావు, ఏం పీక్కుంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? ప్రతి నెల ఇంట్రెస్ట్ కరెక్ట్గా పడిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు? ఆ రాత్రి వర్తమానం వినగానే నీ గుండె ఏం కొట్టుకుంటుంది? స్పీడ్గా కొట్టుకుంటుందా, స్లో కొట్టుకుంటుందా? ఏమవుద్ది పరిస్థితి ఏంటి ఒకేసారి? సో అకస్మాత్తుగా చాలా పరిస్థితులు, ధన సంబంధమైన పరిస్థితులు నీ దగ్గరికి వచ్చేటప్పటికి అనేకుల నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడం కాదు, అనేకుల దగ్గర తిరిగే డబ్బు కోసం నీ ప్రాణం పోగొట్టుకోవటం ఎంత విలువైంది? దేన్ని ఎక్కువగా ప్రేమించారు? మీకు ఈ సినారియో ఎందుకు ఈ విషయాన్ని డబ్బు విషయంలో మీకు ఉదాహరణ చెప్తున్నానంటే, ఏ దేవుడి కొరకైతే ఆస్తి అమ్మారో, ఏ దేవుడి నిమిత్తం అయితే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారో, ఏ దేవుడి కొరకు బ్రతకడానికి సాక్ష్యాన్ని తీసుకొచ్చి నుంచోబెట్టుకున్నారో ఆ దేవుడి దగ్గర ఆ డబ్బును పట్టుకునే ప్రాణం పోగొట్టుకోవడం విలువైన జీవితమా, మరి చెడ్డ జీవితమా? సి ఆల్ సెంటర్డ్ అంతా దేని విషయంలో జరిగింది ఇక్కడ? గాడ్ అండ్ మనీ. తేడా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు 6:21లో? ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడ నీ హృదయం ఉండును. నీ హృదయం, నీ ప్రాణం, నీ మనస్సు అక్కడే ఉంది. సో అల్టిమేట్గా ఏ విషయాలలో మనకి వార్నింగ్ ఇవ్వబడిందో, నీ ప్రాణమును దేవుని నిమిత్తమై అప్పగించుకోవాల్సిన పరిస్థితి, ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, కోల్పోవలసిన పరిస్థితే కనుక వస్తే, డబ్బును బట్టి డబ్బు యొక్క విలువను దాచుకోవటం ద్వారా ఎవరైనా సంపాదించుకున్నట్టు బైబిల్లో చూసామా? ఎక్కడా సంపాదించుకోలేదు, దాన్ని పోగొట్టుకుంటారని చెప్తున్నాడు. అదే విషయంలో 24వ వచనం చెప్తుంది, ఏ వ్యక్తి ఇద్దరికి 6:24 Matthew 6:24 ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరరు. ఉండనేరరు. ఈ స్టేట్మెంట్ ఒకటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఉండలేరు అంటలా, ఉండనేరరు. ఉండడానికి స్కోప్ ఉండదు. అయితే ఏంటి? ఒకరిని ప్రేమించి నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఎవరికి ఉండదు, ఎవరిని ద్వేషించాలి? ఖచ్చితంగా డబ్బుని ద్వేషించాలి. నువ్వు డబ్బుని ప్రేమిస్తే ఎవరిని ద్వేషిస్తున్నట్టు బై డిఫాల్ట్? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీ పక్కన అడగండి. డబ్బా దేవుడా? నువ్వు దేన్ని బాగా ప్రేమిస్తున్నావు, దేన్ని బాగా ద్వేషిస్తావో తెలిసిపోతే తేల్చుకొని చెప్పు. ఇక్కడ నువ్వు దేవుడి కోసం నీ ప్రాణం పోగొట్టుకోవడానికి ఎంతమందికి ఇష్టమో అనంటే, డబ్బుని పోగొట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు దేవుని కోసం ప్రాణం దక్కించుకోవడానికి ఇష్టపడతారు. డబ్బు కాదు, పోతే ఎలాగా, మా ప్రాణం ఎలాగా, మా పరిస్థితి ఎలాగా, మా గెట్నింగ్ ఎలాగా, మా లైవ్లీహుడ్ ఎలాగా, మాకు ప్రతి పరిస్థితిలో ఇదే కదా ఆధారం అని దాన్ని మీరు నమ్మితే మీరు ఎవరు నమ్మలేనట్టు అర్థం. నమ్మడం మాత్రమే కాదు, ఆయన ద్వేషించినట్టు అర్థం. దేవుడిని ఏం చేశారట? ద్వేషిస్తున్నారంట. అంటే ద్వేషించే మనస్సులో నుంచి ప్రేమించే మనస్సు తెచ్చుకోవాలి అని అంటే నీ ప్రాణము దేవుని కొరకు ఏం చేయాలి? ఈ విషయాలు బైబిల్లోనే ఉన్నాయి, మీకు బయట ఎక్కడ గ్రంథాల్లో నేను చెప్పట్లా. అంటే ఏ బైబిల్లో నీకు విలువ దేవుడిని ఎంచితే అక్కడ నీ ప్రాణానికి విలువైనవని చెప్పే లోకంలో వాటి నుంచి నీ ప్రాణం విడుదల పొంది ఉండాలి.
దాని నుంచి బయటికి రావాలి. నిజం చెప్తున్నాను, ఎవరైనా ఆర్థిక సంబంధమైన పరిస్థితుల మధ్య గట్టిగా బిగువు కలిగినటువంటి హస్తం కలిగి దాని విషయంలో మీరు సంపాదించాలి, పట్టుకోవాలి, దాన్ని ఆనందించాలి, అనుభవించాలి, దాన్ని అభివృద్ధిపరచాలి, దాన్ని మదుపు చేయాలి, ఇదే మైండ్తో నీ మైండ్ ఎంత ఎక్కువగా ఉంటే దేవునికి నువ్వు అంత దూరం జరుగుతావు. దీన్ని జాగ్రత్తగా వాడలేరా? ఖచ్చితంగా జాగ్రత్తగా వాడచ్చు. చాలా విలువగా ఎంచలేరా? విలువగా ఎంచచ్చు. దీన్ని ఏమి పూర్తిగా జీరో చేసామని నేను చెప్పట్లా. కాకపోతే నీ ప్రాణము దేని మీద ఉంటుందో అక్కడ దేవుని స్థానాన్ని పెంచే కొద్దీ ఈ ప్రాణము యొక్క విలువ, డబ్బు విషయంలో విలువ, ధనం విషయంలో, బంగారం విషయంలో, విలువైన విషయంలో మీ ప్రాణం ఏమవుద్ది? తగ్గిస్తాడు దేవుడు, తగ్గించుకుంటాడు. సో తగ్గించుకోవటానికి నువ్వు బాగా ఇష్టపడేటట్లయితే ఒక పని చేయండి. నిన్న కళ్యాణ్ జ్యువెలరీ నుంచి ఎవరో ఒక సిస్టర్ గారు బంగారం ఎప్పుడో కొన్నారంట పిల్లల కోసం అని చెప్పి. ఇప్పుడు పిల్లల కార్యక్రమం ఏదో వచ్చింది, దానికోసం దాని లాకర్లోంచి వెళ్ళి తీసుకొస్తే అదొక రకంగా బూజు పట్టినట్టు వచ్చిందండి బంగారం. ఆవిడ జాగ్రత్తగా ముక్కముల క్లాత్లో పెట్టి లాకర్లో పెట్టింది. 12 సంవత్సరాల తర్వాత తీసింది అది తీసుకొచ్చి పట్టుకుని ఏడుస్తూ చచ్చుకొచ్చింది. ఆవిడ ముఖం చూడగానే డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది ఇవిడదని. సిస్టర్ గారు ఏమైంది అని అంటే, బాబు ఒకసారి లోపలికి రండి అంది. ఎందుకమ్మా అంటే, ఒకసారి లోపలికి రండి తలుపేయండి అంది. ఎందుకు వచ్చిన గొడవ? తల్లి చెప్పు, పర్వాలేదు, ఇక్కడ కెమెరాలోనే ఏం అవ్వనంటే, కాదు బాబు నా బ్యాగ్లో ఒక వస్తుంది, అది మీకు చూపించాలని. సరే రా అనేసి తీశారు. తలుపు తీస్తే ఆ డబ్బాలు తీసి ఆ ముక్కమల క్లాత్లో బాక్సులు అన్నీ తీసి నెక్లెస్ ఒకటిను, చైన్ ఒకటిను, పెద్ద గొలుసు ఒకటి, 2 గాజులు తీసింది. చూడండి బాబు బంగారం అని అమ్మారు, 12 ఏళ్ళు అయిపోయింది, బిల్లు కూడా ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు ఏడు చేయాలి బాబు అని. ఖచ్చితంగా బంగారము చిమ్మిట పడద్దంటే అప్పుడే చూశాను నేను. అది మనకి ఏమంటారు దాన్ని, కిలుం పట్టింది అంటాం కదా, అంటే వైట్ స్పాట్స్, గ్రీన్ స్పాట్స్ వచ్చేసి తడి మాయిశ్చర్ ఉండిపోతే ఎలా వచ్చేస్తుంది, అలా అయిపోయింది. అలాగే మొత్తం అన్నీ ఒకటి కాదు. ఆవిడ అంటుంది, బిల్లు కూడా చూడండి బాబు, ఇక్కడ ఉంది బిల్లు ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. బిల్లు గట్టిగానే ఉంది, బంగారమే పోయింది. అది చూసి, ప్రభువా వాక్యం ఎంత చక్కగా నెరవేర్చావు ప్రభు, నువ్వు నవ్వుతున్నావు బాబు అంటుంది. నేను నవ్వకేం చేయను? ఇప్పుడు దాన్ని పట్టుకుని కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్తే ఏమన్నా అంటాడాడు? ఏమనంటే మీరు ఎక్కడ పెట్టారో నాకేం తెలుసు అంటాడు. మీరు ఎలా పాడు చేసుకోరో, మీరు దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి, దాన్ని మెయింటెనెన్స్ చేయలేదు, కుంకుడు పులుసుతో తోమేసి ఉంటావు, అదికే పాడైపోయిందని అంటాడేమో. ఏమంటాడో తెలీదు. మొత్తానికి ఇప్పుడు అన్ని సాధనాలు చేసింది, ఏం అవ్వలే. అది నా దగ్గరికి పట్టుకొచ్చి దుఃఖం వెళ్ళబుచ్చుకోలేక దేవుడి సన్నిధిలో నన్ను ఏదో చెప్పమంటుంది. ఏం చెప్పను? అప్పుడు బైబిల్ తీసి, మీ బంగారం చిమ్మిడి పడద్దని చెప్పిన వాక్యం నెరవేర్చిన ఈ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు అంటే, ఎత్తుక్కోండి, తాళాలు ఎత్తకండి, బంగారాలు ఎక్కడెక్కడ దాచారో తీయండి. అది ఇప్పటికే పోయి ఉంటుంది నాకు తెలిసి. అది ఎక్కడెక్కడుందో చూసుకుని, అది ఎక్కడ పుచ్చట్టిపోయిందో, ఎక్కడ చిత్తడ పట్టేసిందో, ఎక్కడ పెచ్చులు లేచిపోయిందో, కోటింగ్ లెగిసిపోయిందో చూసుకోండి, ఏడ్చుకొని దీనికోసమా నా ప్రాణం పెట్టడానికి నేను ప్రయత్నం చేశాను, దీనికోసమా ఇంట్లో అమ్మా నాన్న మీద పోటీ పడ్డాను, దీనికోసమా నా వాటా ఇవ్వకపోతే చచ్చిపోతానన్నాను అని ఏడవండి. నీ ప్రాణం పోగొట్టుకోలేదు కదా, దాన్ని దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి కదా, దాని నుంచి బయటకు రండి. ఇది ఏ పరిస్థితుల్లోనైనా ఇది సాధ్యమే. ఇది యేసుప్రభు చెప్పిన మాటను కాదనడానికి ఏముంది? భూమి ఆకాశాలు గతించినా ఆయన మాటలు గతించమని చెప్పాడు. రెండో విషయం మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనం, 12:21. నియమింపబడిన దినమందు, అపోస్తలుల 12వ అధ్యాయము 21వ వచనం, నియమించబడినటువంటి ఒక అనాయింటెడ్ డే ఉంది. హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను, కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ దేవుని స్వరము అనేటువంటిది ప్రజలకు అర్థమైంది, కానీ మరణం మాత్రం దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చి కొంపడిపోయింది, డైరెక్ట్గా వచ్చి మీద పడిపోయింది. ఆలోచించండి, అతడు ప్రాణం ఎందుకు పోగొట్టుకున్నాడు? హేరోదు దేవునిని ఏం చేయలేదు, ఎగ్జాల్ట్ చేయలేదు, మహింపరచలేదు. కానీ మాట్లాడుతున్న జ్ఞానము దేవుందే, కానీ ప్రజలు మహింపరుస్తున్నప్పుడు ఇది దేవుని స్వరం అన్నప్పుడు కాదు నోరు ముయ్యండి అని చెప్పలేదు. మనిషికి ఇవ్వబడ్డ ప్రతి జ్ఞానము దేవుందే, కానీ మనుషులు దాన్ని పొగుడుతునేటప్పుడు అది దేవునిది అని చెప్పకపోవటం వలన అతడికి ఏమైంది? దేవుడు మొత్తాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. సో దేవుని ఎదుట మహిమ వస్తుంది అని అంటప్పుడు, ప్రజలు నిన్ను మహింపరుస్తున్నప్పుడు, ప్రభుత్వాలు నిన్ను మహింపరుస్తున్నప్పుడు, మనుషులు విలువగా ఎంచుతున్నప్పుడు, ప్రమోషన్లు లేకపోతే నీకు కావాల్సినటువంటి అప్రైజల్స్, నీ కొన్ని పరిస్థితుల్లో నేను బాగా ఎగ్జాల్ట్ అవుతున్నప్పుడు నీవు దేవుని మహిమను దొంగిలిస్తావా? దేవుని మహిమకు నువ్వు కోల్పోవడానికి ఇష్టపడతావా నీ ప్రాణం? ఇక్కడ నీ ప్రాణం పోయిందా లేదా? హేరోదు ప్రాణం పోయింది. హేరోదు ప్రాణం పోవటానికి కారణం దేవునిని మహిమపరచునందున.
ఈరోజు నేటి కాలంలో చాలామంది చాలా రకాల ప్రసంగాలు, చాలా రకాల పరిస్థితులు, చాలా రకాల వ్యక్తులతో ఆ రకమైనటువంటి గుర్తింపు పడే పరిస్థితులు వస్తున్నప్పుడు మానవ స్వరము దేవుని స్వరంలాగా కనపడుతుండేటప్పుడు మహిమ దొంగిలించామా, మహిమ కొరకు మనము ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడతామా? ఏం చెప్తారు? మీరు సింపుల్గా చెప్తాను వినండి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ రేపు 7 మాటలు మాట్లాడమంటారు కదా. యేసుప్రభు 7 మాటలు మాట్లాడలేదు. 7 మాటలు మాట్లాడే వాళ్ళందరూ 70 మాటలు మాట్లాడాడు, గుర్తుపెట్టుకోండి. మొత్తం 22వ కీర్తన దగ్గర నుంచి 32వ కీర్తన వరకు అన్నీ ఆయన మాట్లాడుతున్న మాటలు అన్ని సిలువలో మాట్లాడుతున్నాడు. నాన్ స్టాప్గా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో నిమిషానికి ఒక మాట కాదు, ఆ ఊపిరి తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు సిలువ మీద మాట్లాడినటువంటి ఆఖరి మాటల్లో కూడా 7 కాదు, మధ్యలో ఇంటర్మీడియట్ లూకాసు వార్త చదవండి, చాలా విషయాలు అక్కడ ఉంటాయి. కాబట్టి 7 మాటలే కాదు. ఇప్పుడు ఒకవేళ 7 మాటలు మీరు మాట్లాడడానికి దేవుడే మిమ్మల్ని ప్రేరేపించాడు అనుకోండి. నేను అనలేదు. మీ పాస్టర్ గారు మిమ్మల్ని దేవుని చిత్తమని మీకు చెప్తే మీరు మాట్లాడారు అనుకోండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నిజంగా మీరు మాట్లాడుతుంటే ఎంత చక్కగా దేవుని స్వరం వినపడిందంటే అసలు నిజంగా మీ దేవుడు మీతోనే అలా డైరెక్ట్గా మీతో మాట్లాడేస్తున్నారు బ్రదరో అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? నన్ను చాలామంది అన్నారు ఈ చర్చిలో, మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారని. ఇంకా చాలామంది పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళ వరకు రాలేదు, కానీ నిజంగా ఆ బ్రదర్ మాట్లాడుతుంటే, ఆ సిస్టర్ మాట్లాడుతుంటే డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడేస్తున్నట్టే ఫీల్ అయ్యాను బ్రదర్ అని. ఈ అల్ప సంతోషపు తప్పుడు నోరు కలిగినటువంటి సాక్ష్యాలు చాలామంది దగ్గర ఉంటాయి. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త. ఎవరు మాట్లాడినా ఎవరు పాడినా వాళ్ళు ఆ రకమైనటువంటి మహిమ మీకు ఆపాదిస్తూ ఉంటారు. కారణం ఏంటి చెప్పండి? మీ ప్రాణం పట్టుకెళ్ళిపోవడానికి. మీకు తెలియదు, వాళ్ళందరూ మీ ప్రాణానికి తీసుకుని పోయే గేలం వేసే హంతకులు పొగుడుతారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సూపర్గా మాట్లాడావు, కరెక్ట్గా మాట్లాడావు, నువ్వు మాట్లాడడం ద్వారా మాకు చాలా బెనిఫిట్ అయ్యింది, చాలా పరిశుద్ధమైన దేవుని స్వరమే అని అంటే ఆ టైంలో మీరు దేవుని మహింపరుస్తారా? మీరు మహింపరచబడడానికి ఇష్టపడతారా? లోపల సంగతి చెప్పండి, బయటకు వద్దు. బయటికి మీరు బాగానే ఉంటారు, మీ ఫేస్ ఏం నా ఫేస్లోకి మారదు. లోపల ఎలా ఉంటుంది ఫీల్? మాట్లాడండి. మీరు అసలు నిజంగా నువ్వు ఎంత పర్ఫెక్ట్ అని ఒకవేళ నేనే పొగిడితే, జనరల్గా పొగడని మీ బాధ. ఎప్పుడన్నా మాట్లాడితే అసలు నిజంగా ఈరోజు ఈ బ్రదరు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ టు ద వర్డ్ చక్కగా మాట్లాడాడు నేను పొగిడితే ఆ సమయంలో నువ్వు మహిమ దేవునికి ఇస్తావా? నేను పొగిడానని ఆనందంలో ఉంటావా? నీకు తెలియదు, కానీ పురుగులు ఆల్రెడీ లోపలికి వచ్చి ఉంటాయి. టైం పడద్దు అవి నేను తిని చంపడానికి. పొగట్ట నిమిత్తం నువ్వు ఆల్రెడీ పురుగుల లోపలికి ప్రవేశిస్తాయి. నేను పొగిడిన వెంటనే నీకు శ్రమని తెలిసి నీకు తెలియకుండానే ఆ పొగట్టకు నువ్వు లోపలికి తెచ్చుకున్న పురుగులు నిన్ను తినడం ప్రారంభించాక కొంచెం టైం పడుతుంది. మన పేషెంట్ చనిపోయింది, ప్రేయర్ చేయడానికని వెళ్ళి, ఎలా చనిపోయారు? నిన్న వరకు బాగానే ఉన్నారు కదా అని అంటే, పాస్టర్ గారు బెడ్ సోర్స్ వచ్చాయండి అని చెప్పింది ఆవిడ. అయితే చనిపోతారు అన్నారు. వెన్నుపూస మీద ఇంత కన్నం పడిపోయింది. వెన్నుపూస కనపడుతుంది డైరెక్ట్గా, అంత పచ్చి స్కిన్ తినేసింది. ఏమవుతుంది? అక్కడికి వచ్చినటువంటి ఆ జర్ము, ఆ బ్యాక్టీరియా స్పైన్లో నుంచి డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ కాబట్టి. డైరెక్ట్గా వచ్చిన వెంటనే ఇంకా తర్వాత నెమ్మదిగా కోమాలోకి వెళ్ళి చనిపోయింది. మొత్తం బాడీ అంతా చాలా ఫిట్, సూపర్గా ఉంది. బ్లడ్ కావాలంటే ఆవిడకి 15 పాయింట్లు కూడా ఉంది. అంతలాంటి మనిషి చనిపోయింది. కారణం పురుగు లోపలికి వెళ్ళిపోయినాయి, పురుగులు వచ్చేసినాయి. మనం చూసే లోపే 1 రోజు నుంచి 2 రోజుల్లోకి పురుగులు వచ్చేసినాయి. మనం అనుకోవచ్చు కారణం బెడ్ సోర్సు, దానికి ఇదో పరిస్థితి అనేది. కానీ బతికే దినాలలో ఎక్కడైనా ఏం చెప్పాను? దేని గురించి అయినా ఏం చెప్పాను? ఎవరితోనైనా ఏం చెప్పాను? కొంచెం మహిమ పొందటానికి ప్రయత్నం చేసే కొద్దీ నీ లోపల ఆ పురుగులు నువ్వు ఎక్కడి నుంచి తేక్కర్లే, గాలిలోంచి వచ్చి లోపల దూరుతాయి. ఆ స్పాట్లో చచ్చిపోయాడని రాసింది. కానీ పురుగులు పడి చనిపోయే పరిస్థితిని మామూలుగా మరణం అని చెప్పినా దేవుని మహిమపరచలేకపోవటం వలన అతడు తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఇట్లా బైబిల్లో చాలామంది దేవునిని మహిమపరచలేక, ప్రభువు కొరకు ప్రాణాన్ని ఇచ్చుకోలేక ప్రాణాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు వృధాగా పోగొట్టుకున్నారు. ఒకవేళ నీ మరణమే కనుక సంభవిస్తే విలువైన మరణముగా ఉండేలాగా ప్రభు కొరకు నీ మరణాన్ని ఇచ్చుకోగలగటానికి నీ శరీరాన్ని ప్రాణాన్ని సిద్ధపరచగలగడం అంటే ఎలా ఉంటుందో చెప్పనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక పోరాటం తెలిసే యోధుడు ఉంటాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 25, 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడను మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఇతనికి డిగ్రీలు ఏమేమి పెట్టాడో పౌలు చూడండి. రెవరెండు, డాక్టరు, బిషప్, లెఫ్ట్ రెవరెండు, రైట్ రెవరెండు. నా సహోదరుడును నంబర్ 1 ఏమన్నాడు?
హీఈస్ మై బ్రదర్ అన్నాడు. నెక్స్ట్ జత పనివాడును, అబ్బా మై కోవర్కర్ అన్నాడు. నెక్స్ట్ నా తోడి యోధుడును, అయ్య బాబోయ్ ఏంటి పదం, నా తోటి యోధుడు, మీ దూతయు, నా తోటి యోధుడు. ఇంకా మీ మీకు ఇన్ఫార్మర్గా పనిచేసే ఒకే అవసరమునకు ఉపచరించువాడు, అవసరానికి ఉపయోగపడటానికి ఉపచారము చేయుటకు వచ్చినటువంటి వాడు అయినటువంటి ఎపఫ్రదీతు. ఇలా ఎవరి గురించైనా ఎవరైనా ఇలాంటి సాక్ష్యాలు చెప్పేటువంటి సేవకులతో పాటు నడిచే ప్రాణం పెట్టగలిగినటువంటి శిష్యుల్ని మీరు వెతికారా? ఎవరైనా చూసారా? ఇది విచిత్రం ఏంటంటే నేటి కాలంలో చాలామంది నాయకుడిగా ఉండడం, నాయకుడితో పాటు శిష్యులుగా ఉండడం, నాయకుల కొరకు శిష్యులు చాలామంది తయారవటం, ఇవన్నీ మనం చూస్తాం. కానీ పౌలు కాలంలో అతనే ప్రథమ పనివాడు అయినప్పుడు, అతడే సంఘాన్ని కట్టే ప్రథమ నాయకుడిగా మారినప్పుడు, అతడికి ఇలాంటి నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు ఏమీ ఆశించకుండా అలాంటి స్థాయికి ఒక కుటుంబం, ఒక వ్యక్తి సమర్పణతో వచ్చాడు అని అంటే అతడి గురించి ఎంత చక్కటి స్టేట్మెంట్ ఉందో చూడండి. తర్వాత వచ్చిన అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనుకరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనుకరించెను. అతడి ప్రాణము రక్షణ పొందటం పౌలు ప్రాణం తెప్పరిల్లిందంట. నేను కూడా హ్యాపీ అయ్యాను, నాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి, అలాంటి టైంలో నేను ఎపఫ్రోదితుని కనుక పోగొట్టుకుంటే ఆ ఎపఫ్రోదితు వలన నాకు వచ్చే దుఃఖాన్ని ఎవడో తీర్చలేడు, నాకు ఆ గ్యాప్ ఎవడో కాంపన్సేట్ చేయలేడు. ఈ పరిస్థితిని ఎంత హార్ట్ఫుల్గా దేవుడు నా పట్ల కనికరించాడో తెలుసా, మీ గురించే కాదు అని చెప్తూ, కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై. ఆగండి, పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఎలా ఇస్తాడో చెప్తున్నాడు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఏం లక్ష్య పెట్టట్లేదు అతను? తన ప్రాణమునైనను. ఎవరి కోసం? ఒక వ్యక్తి దేవుని యొక్క పరిచర్య చేయటానికి సమర్పణ జీవితం కలిగి ఉంటే, ఆ సమర్పణ జీవితం కలిగినటువంటి వ్యక్తితో సహచర్యం చేస్తూ, యోధుడుగా పక్కన యుద్ధం చేయడానికి ఒక సైనికుడిగా నిలబడుతూ, సమర్పణ కలిగిన జీవితాన్ని అప్పగించుకుంటూ, నమ్మకమైన వర్తమానం నమ్మకంగా చెప్పి ఇష్టపడుతూ, దూతగా ఉంటూ, ఏ పరిస్థితుల్లోనొచ్చినా అతడు చూసినప్పటికీ కూడా తన ఒక బెస్ట్ బ్రదర్గా ఉంటూ, అతడు ప్రాణమును సైతం లక్ష్య పెట్టకుండా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉండెను. కనుక పూర్ణానందంతో ప్రభునందు అతడు చేర్చుకొని. ఎందుకు ఇది రకమైనటువంటి ఎపఫ్రోదితు గురించి ఇంత చక్కగా డైరెక్ట్ స్టేట్మెంట్ పౌలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితంలో దేవుని పని నిమిత్తము కానీ, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం కానీ, దేవుని నాయకత్వం విషయంలో కానీ, ఇలాంటి పరిచర్యకు నీ ప్రాణం ఎప్పుడైనా విలువైనదిగా ఎంచడానికి ప్రయత్నం చేశారా? అయితే చాలామందికి ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. నేను అనుకుంటాను రాదని అనుకుంటాను. మేము ఇవ్వము, మీరు తీసుకోరు. ఒకవేళ అలా వచ్చినా ఏ రకమైన ప్రాణాన్ని ఇవ్వడానికి సైతం తెగించడానికి ఇష్టపడగలిగినంత స్థాయిలో ఆ సెకండ్ లైన్ లీడర్షిప్ కావాల్సిన పరిస్థితి ఆ క్వాలిఫైడ్ పర్సను పొందుకోడు, ఆ ఫస్ట్ లైన్ లీడర్లో ఉండేటువంటి వ్యక్తి దాన్ని ఇవ్వడు. ఇది నేటి సమాజంలో జరుగుతున్న ప్రాబ్లం. ఒకవేళ నీలో అది తీసుకునే చొరవ, తీసుకునే సామర్థ్యం, తీసుకునే సమర్పణ చెయ్యగలిగే ఆ విధేయత గనక నీకుంటే, ఆ వీర విధేయత గనక నీ మనసులోకి వస్తే, ప్రాణమును సైతము పణంగా ఎంచటానికి దేవుని నిమిత్తము ఎపఫ్రోదితు పౌలు కోసం తన ప్రాణాన్ని వదిలేసుకుంటాడు. దేవుని నిమిత్తము పౌలు కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టగలుగుతాడు. విలువైనటువంటి మరణం. ఏమండి, అననీయ సప్పీరా సేవకు డబ్బులు ఇచ్చారు, సేవలో డబ్బులు ఉపయోగపడ్డాయి, అందులో డౌట్ ఏం లేదు. దాచిన ఎఫ్డీ ఎక్కడ పోయిందో తెలియదు, కానీ అననీయమ్మ సప్పీరమ్మ చచ్చిపోయింది. వీళ్ళిద్దరూ చచ్చిపోగా వచ్చినటువంటి డబ్బు సేవకు ఉపయోగపడింది. కానీ అక్కడ అన్నయ్య లేడు, సప్పీరా. ఇక్కడ దేవుని మహింపరచలేక వ్యక్తి ఘనత పొంది రాచరికము లేదు, ఆ రాజు స్థానం మీద ఉన్నటువంటి అధికారము పోగొట్టుకున్నాడు. ఇలా చాలామంది దేవుని గణపరచలేక, దేవుని దగ్గర ఇవ్వవలసిన మహిమను ఇవ్వలేక చాలామంది ఏమవుతున్నారు? ప్రాణం పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం కూడా చెప్తుంటే, స్నేహితుల నిమిత్తం ప్రాణం ఇవ్వము, ఆస్తుల కొరకు ప్రాణాలు పోగొట్టుకోవడము, ప్రాణాలు తీసేసుకోవడానికి ఇష్టపడతాం, సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడతాం, మనసును కోల్పోవడానికి ఇష్టపడలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్థితిలోనైనా మనిషి దేవుని కొరకు ఆనందంగా ఎంచకపోతే ఎలా ఉంటుంది? ఏ స్థితిలో మనం దేవుని కొరకు ప్రాణాన్ని అప్పగించడానికి ఇష్టపడతామో, ఈ ఆఖరి రోజుల్లోకి వచ్చేటప్పటికి కొన్ని పరిస్థితులు ప్రభావాలు వస్తాయి. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చూడండి, 24వ వచనంలో చెప్తాడు ఒక మాట.
యాక్ట్స్ 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొంటలేదు. కృపా సువార్త గురించినటువంటి సాక్ష్యము గురించి, కృపా సువార్తను గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచి త్వరగా వచ్చి మనల్ని తీసుకుని వెళుతున్నాడు, ఆయన నందు విశ్వసించిన వారందరూ కూడా నశింపక నిత్యజీవం పొందుతారు అని మాత్రమే చెప్పగలగడం కృపా సువార్త. అప్పులు తీరిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి, పిల్లలు పుడతారు, ప్రమోషన్లు వస్తాయి, వీసాలు వస్తాయి, నీకు ఇంకేమైనా దొరుకుతుంది, పలానా పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకో, పలానా గుడారాలకు వెళ్ళి దూరు, పలానా నీడలోకి వెళ్ళి పడుకో, పలానా దగ్గరికి వచ్చి ఇది గడుపు, ఇలాంటి పిచ్చి పిచ్చి సువార్తలు కృపా సువార్తలు కాదు. ఇవేవి సువార్తలే కావు. యేసుక్రీస్తు కొరకైనటువంటి పరిశుద్ధమైన సువార్త నిమిత్తం, కృపా సువార్త నిమిత్తము సాక్ష్యమిచ్చుటకు తన పరుగుని యేసు వలన పొందిన పరిచయను తుదముట్టించుటకు ప్రాణాన్ని అసలు ఏమాత్రం కూడా ఏం చేయట్లేదట, ప్రియమైనదిగా అసలు ఎంత మాత్రం అతనికి ప్రాణము ప్రియమైనదిగా తను ఎంచుకోకుండా తను తాను సిద్ధపడటానికి ఇష్టం లేదంట. నేను ఇంకో మాట చెప్తాను వినండి. అంటే ఇక్కడ నేను అనే ఉదాహరణ నన్ను నేను చెప్పుకోవటం గురించి కాదు, మీకు అన్వయానికి నేను మీకు దగ్గరగా ఉండే మనిషిని కాబట్టి చెప్పటానికి. ఒక పరిస్థితిలో మిమ్మల్ని సువార్తకి తీసుకుని వెళ్ళటానికి మిమ్మల్ని అందరినీ తీసుకుని 2 రోజులు సువార్తకి తీసుకెళ్ళాను. కాసేపు ఊహించుకోండి, ఎలాగ ఉండదు కానీ 2 రోజులు తీసుకెళ్ళాను. 2 రోజులు ఊర్లన్నీ తిప్పాను, ఇంచుమించు పాడేరు, అరకు, ఈ చుట్టుపక్కల కొండల్లో. మీరు నిజంగా టూరిజం ఎంత హ్యాపీగా ఉంటుందో సువార్త అంత స్పోర్టీగా ఉంటుంది ఆ ప్లేస్లో చేస్తే కనుక. టూరిజం అంటే మీరు ఆహా అనే లోపే కొండ వచ్చేది నడవమంటాం, ఇంకా అక్కడి నుంచి ఎక్కి దిగి కిందకి దిగి వచ్చేటప్పటికే కాళ్ళు పీకేస్తూ ఉంటాయి, ఇంకేం లేదు, ఏం తాగుతామా ఏం తిందామా, ఆ టైంలో ఊరు వచ్చేస్తుంది మళ్ళీ కదండి. సువార్త అనగానే ఏం చేయాలో తెలియదు. ఇక అలాగే సువార్త ఎక్కి దిగి కింద మీద పడతాం. ఈ సువార్త జరిగిన 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి కిందకి తీసుకొచ్చి ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాంతంలో నుంచి మళ్ళీ ఒక 30 కిలోమీటర్లు లోయలోకి వెళ్ళి అక్కడ సువార్త చేస్తాం పదండి అన్న 4వ రోజు. ఎంతమంది రెడీగా ఉంటారు? మీ ప్రాణం ఏమంటుంది ఆ టైంలో? చేసింది చాలా ఎక్కువైపోయింది, ఇప్పటికే బోల్డ్ సువార్త చేస్తాం, ముందుకు ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని. అప్పుడు అరకు పాడేరు అంటే ఉంటుందా? బొంగులో చికెను ఇవన్నీ ఉంటాయా? ఏముండదు. ఆ సాపరాయి గేపరాయి ఏముండదు. అందరూ ఏముంటుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ప్రాణం ఏమి ఇసిగిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో నా శరీరాన్ని, మీ ప్రాణము మిమ్మల్ని ద్వేషించేంతగా, మీ ప్రాణాన్ని మీరు వదులుకోవడానికి ఇష్టపడేంతగా సువార్త కొరకు మీ శరీరం అలవగొట్టుకున్న వ్యక్తుల్ని మీరు ఎక్కడైనా చూసారా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో చేస్తే ఏం జరుగుద్దో మీకు మాట చెప్తాను. మత్తయి సువార్త 10:21 చెప్పిన ప్రకారం, మాథ్యూ 10:21 ప్రకారం 10:21 సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు, పిల్లల తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు ఏం చేయాలంట? ఏమేంటి సహించాలి చెప్పండి. అక్కడ పిల్లలు, సహోదరులు, తల్లిదండ్రులు, ఈ ముగ్గురు, వీళ్ళందరూ బయట వాళ్ళ మనోళ్ళ చెప్పండి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? మీ ప్రాణం అయితే ఎవరి కోసం అయితే కొట్టుకు చచ్చిపోతారో వాళ్ళే మీ ప్రాణం తీయడానికి రెడీ అయిపోతారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు శత్రువులు అయిపోతారు. మీ ఇంట్లో వాళ్ళు మీ సువార్తను, మీ పద్ధతులు, మీ ప్రార్థనలు, మీ జీవితాలు ఇవన్నీ చూసి చిరాకు పడిపోయి దేవుడే దయ్యమా, సరిగ్గా బతకవే చాలు, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం 4 రాళ్ళు ఎరకేసుకోక ఎంతసేపు సువార్తను తిరుగుతూ అని తిట్టాలా స్టార్ట్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ అయితే మీకు ఎలా ఉంటుందో చెప్తా. ఇలా రోజు రాత్రులు ఈ 40 రోజులు మీరు భక్తి చేసేస్తారులేండి, అది వదిలేయండి. ఈ 40 రోజులు గుడ్ ఫ్రైడే వరకు మాట పక్క పెట్టేసి ఇంకో సంవత్సరం పాటు మీకు రోజు సాయంత్రం 7 నుంచి 9 ప్రేయర్ పెట్టారు అనుకోండి, ఎంతమంది వస్తారు? ఇప్పుడు మంగళవారం ప్రేయర్కి ఎందుకు తగ్గిపోయారు జనం? మొన్న వెళ్ళాం కదా, మళ్ళీ ఏం వెళ్తాంలే, వెళ్ళినా ఏడు మళ్ళీ అదే గొడవ కదా, అదే దేవుడి వాక్యం, అదేదో ఆన్లైన్లో వస్తున్నాయి కదా, చూస్తున్నాం ఎందుకులే, ఇలాగే కదా. ఇప్పుడు సొంత మనుషులే కదా, ఆ టైంలో మీరు చేసే భక్తిని రిజెక్ట్ చేసి రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఎవరు? మొన్న వెళ్ళావు కదా, ఆన్లైన్లో వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తావు? ఇదే కదా పాయింట్. ఇప్పుడు నేను ఇదే విషయాలని మీరు అంతం వరకు సహించడానికి ఇష్టపడాలి. 36వ వచనం, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. నేను చెప్పిన మాట మళ్ళీ అక్కడ ఉంది. ఎవరు ముందు శత్రువులు అవుతారు? మీరు భక్తి కొంచెం ఎక్కువగా, సువార్త కొరకు ఎక్కువగా, క్రీస్తు కొరకు ఎక్కువగా, పరిశుద్ధమైన జీవితం కొరకు ఎక్కువగా, ఆత్మీయమైన కాంక్ష కొరకు ఎక్కువగా, దేవుని రాజ్యం కొరకు ఎక్కువగా జీవిస్తే ఫస్ట్ మీకు ఎవరి నుంచి వస్తుంది శత్రువు? ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మీ ప్రాణం మీ ఇల్లే, ప్రాణం మీ బంధువులే, ప్రాణం మీ జనమే. వాళ్ళ కోసం మీ ప్రాణం ఎలా పోగొట్టుకోవాలో చెప్తాను చూడండి.
మీరు అలాంటి సొంత పరిస్థితులు మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవడానికి ఇష్టపడగలరా? ఓకే, అవమానపరుచుకోవడానికి ఇష్టపడగలరా? అలాంటి పొజిషన్లో మీరు భంగపడడానికి ఇష్టపడతారా? నిర్లక్ష్య పెట్టేటప్పుడు, లక్ష్య పెట్టకపోయినప్పుడు మీరు ఒప్పుకోగలుగుతారా? ఒకవేళ మీకు అవ్వాల్సింది రావాల్సింది అందక పొందక నష్టపోతున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసమానత్వాన్ని చూపిస్తే దాన్ని ఒప్పుకోగలుగుతారా? అభ్యంతరం వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఈ 7 విషయాలు నష్టపరచటం, అవమానపరచబడటం, భంగపరచటం, నిర్లక్ష్య ధోరణి, అందకపోవుట, అసమానత్వం, అభ్యంతరం. ఈ 7 లక్షణాలు నీ ఇంటి వాళ్ళతో నీకు ప్రతి చోట ఎక్కడో చోట ఫేస్ చేస్తారు. సువార్త విషయంలో దేవుని రాజ్యం గురించినటువంటి భారము, దేవుని రాజ్యం గురించి మీ పోరాటం, దేవుని రాజ్యం కొరకు మీ కాంక్ష, దేవుని కొరకు చేయాలనేటువంటి తపన, మీ రాజ్యము ఏదైతే ఉందో ఆ రాజ్య పరిధిలోనే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇప్పుడు నన్ను పిలిచాడు దేవుడు, నన్ను సేవకు వాడుకునేటప్పుడు నాకు ఇవ్వబడిన సామర్థ్యాలు, నాకు ఇవ్వబడిన తలాంతులు, నాకు ఇవ్వబడిన కసి, నాకు ఇవ్వబడిన ఆశ, దానికి తగినట్లుగా నా రాజ్యాన్ని విస్తరింపచేయడానికి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తాడు నన్ను, నా టోపోగ్రఫికల్ స్టేజ్లోంచి. మిమ్మల్ని ఏ స్థితిలో తీసుకొచ్చాడో మీ ఇంటి చుట్టూ, మీ ఇంటి వారికి అక్కడ మిమ్మల్ని జ్యోతుల్లో పెట్టడానికి ఇష్టపడతాడు. మీ పరిధి నా పరిధి కాదు. మీరు వచ్చి నాతో చేయక్కర్లా, నాలాగా చేయక్కర్లా. మీ స్థితిలో మీ ప్రాణమును పోగొట్టుకునే మీ జనముల మధ్యలో మీరు సాక్షిగా ఉండగలగాలి. అది మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ వ్యవహారిక చుట్టాలు కావచ్చు, లేక మీ అత్తగారులు కావచ్చు. బట్ ఎక్కడిస్తాడో నీ ప్రపంచం ఎక్కడైతే ఉంటే ఆ ప్లేస్లో నువ్వు దానికి సాక్షిగా ఉండగలగాలి. అది నీ ఇల్లు, నీ ఇంటి చుట్టుపక్కల, నీ కాలనీ, నీ స్ట్రీటు, నీ అపార్ట్మెంటు, నీ బిల్డింగు, ఏదైనా అలాంటి పరిస్థితుల్లో. ఇప్పుడు నేను చెప్పే విషయాలు నీ ప్రాణము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో చెప్తాను. ఏమండి, దేవుని అవసరం కోసం నీ ప్రాణాన్ని పంచుకోవటం అంటే చాలా మాటలు మీ మనసుని బాధపడతాయి. వాళ్ళనే మాటలు సిద్ధమేనా? మీ పక్క వాళ్ళని అడగండి, మనసును బాధపడతాయి, రెడీయా అని. ఆ నొక్కే మాట కూడా ఎక్కడ నొక్కుతారు తెలుసా? కరెక్ట్గా నీకు ఎక్కడ నొప్పి అనిపిస్తే దాన్ని పట్టుకుంటారండి. ఆ పదం అక్కడ నొక్కుతారు. అప్పుడు నీ కలుక్కుమంటది, అనవసరంగా వెళ్ళామేమో అనేలాగా ఫీలింగ్ వస్తుంది. సిద్ధపడాలి. ఓకే. నెంబర్ 2, ఏదైనా సమయంలో అలాంటి మాటలు ఇంటి వారితో వచ్చేటప్పుడు ఇదంతా మధ్యలో వదిలేసి, ఏది ఈ భక్తి, ఈ ఉపవాసం, ఈ సేవ, ఈ సంఘం, ఈ పరిచర్య ఇలాంటి మధ్యలో వదిలేసి ఇంకేదైనా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండం అనిపిస్తుంది. ఓకేనా? ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తమ్ముడు చాలా కష్టపడతాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా స్ట్రీమ్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ప్రతి వారం కంపల్సరీగా ఎక్కడ ఏ పని ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికి రావాలా ఒకలేదా? వచ్చేలా. సరిగ్గా అదే టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఎలా పాలా లేదా నీకు, మంచి బిజినెస్ పీక్ టైంలో వెళ్ళిపోతావేంటి సేవని? అక్కడ ఆ బోల్డ్ మంది ఉంటారు చర్చిలో, ఎవడు నువ్వు లేకపోయినా ఎవడొకటి చేస్తాడు, పెద్ద ఈడ్చుకుని వెళ్ళిపోతావేంటి? అలాగా నువ్వు బయలుదేరి బండి తాళాలు తీసుకునేటప్పుడు అంటే నీకు కుయ్యమంటుంది, రక్తం నరాలని ఒక్కసారి పరీక్షకేది గుంజి అంటది. అనవసరంగా కమిట్ అయ్యానా? లేదు, నేను వెళ్ళాలి. కానీ ఇంట్లో మాటలు ఎలా ఉంటాయి? తిరిగి వచ్చేటోడికి ఫేస్లు ఎలా ఉంటాయి? చెప్పండి రా, మీరు ప్రార్థనకి వెళ్తానంటే మీ ఫేస్లు ఎలా ఉంటాయి? ఆ టైంలో వాళ్ళకి నచ్చకపోతే మీ ఫేస్ని చూసి వాళ్ళు ఎలా ఉంటారు? ఆ టైంలో వాళ్ళు మీ మీద ఇచ్చే పొజిషన్ రిజాక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఫేస్లు తినేద్దామన్నట్టు ఉండదు, ఏపేసినట్టు బంగాళదుంప చిప్స్ లాగా. ఆ స్టేజ్లో చెప్తున్నాడు. ఆ టైంలో నీవు ఏం చేసినా ఏదైనా చేసేద్దాం కాదు, అలాంటి హాయిగా ఉండగలమా? నెంబర్ 3, విపరీతమైన అపార్థాలతోనూ అనుమానాలతోనూ నిత్యం ఏదో ఒక మాటలు నేను వెనక ముందు బాణాలుగా సెటర్లు వేస్తూ ఉంటారు. డైలీ పెద్ద యేసుప్రభు దిగిందండి, అమ్మా ప్రార్థన చేసావా? చెయ్యి. ఆహా సువార్త, ఆహా మీ పాస్టరు అంటే మధ్యలో నీకు నువ్వు నన్ను అత్త మా పాస్టర్ని అంటావేంటి? అబ్బో పొడుచుకొచ్చేస్తుంది పెద్ద. ఇలాగ టైట్గా తగిలేలాగా పొడుస్తుంటే ఒక్కొక్క డైలాగ్ పడిపోతూ ఉంటే లోపల ఎక్కడెక్కడో ప్రాణం ఏమవుతుందో చెప్పండి. నేను చెప్పేది మీ ప్రాణాన్ని పట్టుకుంటున్నాను, నేను మీ బ్రెయిన్ని పట్టేసుకుంటున్నాను, చేతులతో కదుపుతున్నాను. ఇప్పుడు మీ కిడ్నీని, మీ హార్ట్ని లోపల నుంచి కదులుతూ ఉంటే మనిషి శరీరం ఏమంటుంది? ఆ టైంలో మీ పళ్ళతో కొరికేద్దాం అనిపించదు? మీ ప్రాణం పోగొట్టుకోవాలనిపిస్తుందా? వాళ్ళు ఒక గుద్దుగు చంపేద్దాం అనిపించదు? ఏదో చెయ్యాలనిపించదు? పారిపోవాలనిపించదు? నీ ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి అక్కడ రావాలి. ఖచ్చితంగా శత్రువులు అవుతారు. ఆ టైంలో నిత్యం ఏదో ఒక మాటలు అంటారు, దానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నీ యథార్థతను నిజాయితీని శంకిస్తే,
ఏంటమ్మా 9:30 వరకు చచ్చేనా? 8:30కి అయిపోయింది కదా, లైవ్ చూసాం మేము, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళావు అని నీ కూతురంటే ఏంటి నీ అనుమానం? బస్సు రాలేదని చెప్తావా? నువ్వెప్పుడు బస్సు ఎక్కవు కదా, ఆటోలే కదా. ఆటోలు చాలా రష్గా ఉన్నాయి, అందుకని కొంచెం బ్యాగులు ఎత్తుతున్నారు, ఈ కోడ్ ఒకటి వచ్చింది అన్ని కెలకెత్తున్నారు, లేట్ అయిపోయింది అని. అవునా, నిజమేనా అని మీ ఆయన అంటే ఏంటి పరిస్థితి? మీ నిజాయితీని శంకిస్తే ఏమైపోతారు? అలాగే మీ భార్య మిమ్మల్ని ఏంటండి చర్చికి వెళ్ళారా అని కొంచెం కొళ్ళు పెద్ద చక్రాలు చేస్తే ఏమవుతుంది పరిస్థితి? ఈ గుండె పడికి ఏంటి చర్చికి ఏంట్రో బాబు ఇలాంటి మాట, ఏంటో బాబు అంత మాట అనేసావు అంటే ఏం లేదులేండి అంటే, ఏమీ లేకపోతే ఏమీ లేదని ఎందుకు అంది? ఏదో ఉంటేనే అంది, ఏదో తగిలింది వాసన, ఏదో ఊహించి ఉండొచ్చు. కానీ నీ సొంత ఇంటిలో భార్య, భర్త, పిల్లలు, వ్యక్తిగతంగా తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారంట? సువార్త నిమిత్తం, దేవుని నిమిత్తం పనిచేసే నీ ప్రాణం ఏమవుతుంది? ఉంటుందా పోద్దా? చెప్పరే. మీరు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే పోద్ది, దక్కించుకోకండి, పోగొట్టుకోవడానికి రెడీ ఇవ్వండి. నెంబర్ 5, నీ పని, నీ పరిచర్య ప్రణాళికలన్నింటినీ తృణీకరించి నిరాకరిస్తే ఆశ, నిరాశ. నీ ప్లాన్స్ అన్నిటినీ అసలు ఎక్కడా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనివ్వకుండా నువ్వు చేస్తున్నదంతా తీయే అనేసి అంటే పడేస్తూ ఉంటే, పట్టించుకోకుండా ఉంటే, నీ ప్రేమ పరిచర్యని ఇంట్లో వాళ్ళు పట్టించుకోక, నీ సేవ పరిచర్యని సంఘము గుర్తించక, నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి యథార్థతలో నీ కష్టాన్ని, నీ ప్రయాసని ఏమాత్రం లక్ష్య పెట్టక, విలువనివ్వక, దానికి కావాల్సిన ప్రతిఫలం నీకు రాకపోతే నిన్ను నిరాశతో ఉంటావా, ఆశతో ఉంటావా? నీ ప్రాణం ఏం చెప్పుద్ది ఆ టైంలో? చెప్పండి. ఆశ, నిరాశ. నిరాశనా అంటే ప్రాణం పోగొట్టుకోవడానికి కాదు, రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. రైట్. నెంబర్ 6, భయము, బెదిరింపు. నీ క్రియలను రోజు పలకరిస్తూ ఉంటే ఎటువైపు పరిగెడతావు? భయము, బెదిరింపు. అయిపోతావు, జాగ్రత్త. మళ్ళీ ఇంకోసారి వెళ్తే మర్యాద ఉండదు, జాగ్రత్త. అంటే తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావా? దాక్కోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావా? ఎందుకు వచ్చిన కూడా బాబు ఎక్కడో చోటకైనా పారిపోతావా? దగ్గరలో ఉండే షార్ట్కట్లు ఎతుకుతావా? భయము, బెదిరింపు నీ విశ్వాస జీవితం మీద దండయాత్ర చేస్తే నాకు దేవుడే కావాలని ప్రాణం రక్షించుకుంటావా? పోయినా పర్వాలేదా? నిజానికి ఏం చేస్తావు? ఈరోజు కొంచెం కామ్గా ఉంటే రేపటికి ఇంకేదో ఒకటి అవుతుందిలే, దేవుడిని ప్రార్థన చేస్తాను ఆ హృదయాన్ని చల్లబరచమని, ఆ కోరికలన్నీ ఆగిపోతాయి, రేపు క్యాంప్కి వెళ్ళిపోతాడు ఆయన లేకపోతే ఆవిడ. ఆ తర్వాత మనం హాయిగా దేవుడితో ఇలాంటి ప్రార్థన చేసే ప్రాణాన్ని దక్కించుకునే ఎవ్వడు దాన్ని పోగొట్టుకుంటాడంతే. ఆఖరి విషయం చెప్తాను. అన్ని వైపులా నిరాశలు ఉన్నాయి, లోపలేమో ఆశ ఉంది, ఒత్తిడి ఉంది. నువ్వు ముందుకెళ్తావా, వెనక్కి వస్తావా? అన్ని వైపులా నిరాశ, ఆశ ఉంది, ప్రెషర్ ఉంది, ఒత్తిడి కూడా ఉంది. నేను ఎలాగైనా చేయాలి, బతకాలి దేవుని కోసం, ఎలాగైనా ఈ ఒక్క విషయంలో నేను గెలుస్తాను, ఈ ఒక్కసారైనా నేను గెలుస్తాను, ఈ చిన్న చిన్న విషయాల్లో గెలుస్తాను. దేవునిలో ఎదగడానికి నీకు ఒత్తిడి ఉంది, ఆశ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తావా, వెనక్కి వెళ్తావా? చెప్పండి. బాగా ఆశ ఉంది, విపరీతమైన నిరాశ ఉంది, ఒత్తిడి ఉంది. అలాంటి సందర్భాల్లో నువ్వు ఏ ఆశలో నుంచి ముందుకు వెళ్తావు, వెనక్కి వెళ్తావు తేల్చుకో. ఈ 7 సందర్భాల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క సాక్ష్యం కోసం నాది అనేటువంటి నీ ప్రాణాన్ని నువ్వు హాయిగా వదలగలిగితే నేను చెప్పిన వాక్యము నీకు నెరవేరుతుంది. అంటే దేవుని యొక్క అవసరం కోసం నా ప్రాణాన్ని నేను పెట్టడానికి ఇష్టపడగలుగుతాను, హాయిగా వదిలేయగలగాలి, హాయిగా వదిలేయగలగాలి. అన్నీ చెయ్యని, మొఖం తిప్పని, కొట్టని, తిట్టని, అనుమానించని, అవమానించని, శంకించని, బలహీనపరచని, పట్టించుకోకపోని, ముద్ద పెట్టకపోని, ముద్దు పెట్టకపోని, మాట్లాడకపోని, ఇవ్వకపోని, రానివ్వకపోని, రిజెక్ట్ చేయని, ఏమైనా చేయి. నీ పరిచర్య అంతా ఏదైతే ఉందో దేవుని కొరకు, దీని మీద నీ మీదకు వచ్చేటువంటి ప్రతి ఒత్తిడి విషయంలో ప్రభువు కోసం, ప్రభువు పని కోసం, ప్రభు రాజ్యం కోసం నా ప్రాణాన్ని ఏం చేయాలి? నేను పోగొట్టుకోవాలి. అననీయ సప్పీరా మన ముందున్నారు. ఇక్కడ దేవుని నిమిత్తమై, దేవుని పని కొరకై చేయాల్సినటువంటి లక్ష్యం కలిగినటువంటి శిష్యులైనటువంటి ఎపఫ్రోదితు మన ముందున్నాడు. నువ్వెవరి వైపు నడుస్తావు? అన్నయ్య వైపు వెళ్తావా, ఎపఫ్రోదితు వైపు నడుస్తావా? నీ మనస్సు ప్రాణం పోగొట్టుకునేడానికి సిద్ధపాటు కలిగిన జీవితం వైపు నడవమంటదా? ఈ రోజుకి కొంచెం లైట్ తీసుకుంటే రేపు మళ్ళీ ఉజ్జీవింపబడదాం అనుకుంటావా? నీ ప్రాణాన్ని రక్షించుకునేవాడు ప్రతి ఒక్కడు ఏమవుతాడు? పోగొట్టుకుంటాడు. దాన్ని పోగొట్టుకునేవాడు ఏమవుతాడు? దక్కించుకుంటాడు. ప్రభువు నిమిత్తం పోగొట్టుకోవడం అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి జీవితంలో అన్నీ పొందుకున్నామని చెప్పే సాక్ష్యాలు కావు. ఏమీ లేకపోయినా నేను ప్రభువుని వదలలేదని చెప్పే సాక్ష్యం.
ప్రభుని అడుగు, ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం. నిజంగా మనం అంతవరకు సహించగలిగే స్థాయికి మన మనసుని తిరిగి సిద్ధపరచమని ప్రభు వైపు నిలబడదాం.